హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. దిస్ ఇస్ మిస్టర్ పండు 2000. ఈరోజు ఏమీ లేదు, ఓటింగ్ అనాలిసిస్ అయితే మాట్లాడుకున్నాం. ఓటింగ్ అనాలిసిస్లో అసలు ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారు, ఎవరు ఎలిమినేట్ అవుతారు, ఎవరు సేఫ్ అవుతారు, హైయెస్ట్ గ్రాఫ్ ఎవరికి ఉంది, అసలు గ్రాఫ్కి ఆటకి అసలు ఇంట్లో ఉన్న కంటెస్టెంట్స్కి అసలు ఏమైనా సంబంధం ఉందా, అసలు మన ఎవరైతే ఈ ముగ్గురు అయితే డేంజర్ జోన్లో ఉన్నారో ఆ ముగ్గురు ఇప్పుడు నేను రివీల్ చేస్తా. అసలు ఎవరు వెళ్ళిపోతా ఉన్నారు, ఎవరు వెళ్ళిపోబోతా ఉన్నారు, మళ్ళీ వైల్డ్ కార్డ్స్ ఎంట్రీతో ఏమైనా ఎలిమినేషన్కి లింక్ ఉందా లేదా అని మొత్తం వీడియోలో చెప్తా. లాస్ట్ వరకు చూడండి. కొత్తగా వీడియో ఎవరైనా చూస్తూ ఉంటే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఫర్దర్గా నెక్స్ట్ వీడియోస్ కోసం మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ లైక్ అయితే కంపల్సరీ చేయండి. మీరు ఎంత లైక్ చేస్తే అంత చాలామందికి రీచ్ వస్తుంది, రీచ్ అవుతుంది. దాన్ని మనం ఇంకా ఇన్స్పైర్ తీసుకొని నేను ఇంకా మోటివేట్ తీసుకొని ఇంకా మంచి మంచి అప్డేట్స్ తొందరగా ఎర్లీగా వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇప్పుడైతే సెకండ్ వీక్ ఓటింగ్ అనాలిసిస్ అయితే మాట్లాడుకుందాం. అండ్ అందరికంటే ముందు ఈ 7 మందిలో ఎవరైతే ఉన్నారో అందరికంటే ముందు పైన ఉన్నది అంటే సుమన్ శెట్టి గారు. సుమన్ శెట్టి గారు ఇస్ ద హైయెస్ట్ ఓట్ పర్సంటేజ్ ఆఫ్ సెకండ్ వీక్. ఎందుకు అంటే ఆయన ప్రతి ఒక్కరితో బాండింగ్ ర్యాపో ఉంది, ప్రతి ఒక్కరితో మంచి బాండింగ్ ర్యాపో చేస్తూ ఉన్నాడు. ఆడిన 2 టాస్కులు మంచిగా ఆడుతూ ఉన్నాడు. అండ్ ఈ బిగ్ బాస్ కూడా తను రావడానికి రీజన్ వాళ్ళ కొడుకు, నాన్న నిన్ను బిగ్ బాస్లో చూడాలి, నువ్వు బిగ్ బాస్లోకి ఒకసారి వెళ్తే బాగుంటుంది అని చెప్పేసి ఇట్లా మాట్లాడడం వల్ల ఆయనకు ఒక కొడుకు అడిగిన ఒక మాట వల్ల తను బిగ్ బాస్లో హౌస్లోకి వచ్చి ప్రతి ఒక్కరితో ర్యాపో బాండింగ్ మాటలైనా సరే కూర్చొని మాట్లాడే విధానం, ఆయన ఉండే విధానం ప్రతి ఒక్కటి. ఎందుకంటే ఆడియన్స్ ఓన్లీ గేమ్ ఒకటే చూడరు, ఓన్లీ మాటలు ఒకటే చూడరు, ఓన్లీ వాళ్ళు బిహేవ్ చేసేది ఒకటే చూడరు, ప్రతిదీ అబ్జర్వ్ చేస్తారు. అసలు మనుషులు ఎలా ఉంటారు, లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా బిహేవ్ చేస్తూ ఉన్నాడు, ఎలా ఆడుతూ ఉన్నాడు, ఆడిన తర్వాత ఆ ఒక్క గెలుపుని ఎంత గర్వంగా తీసుకుంటా ఉన్నాడా లేకపోతే హంబుల్గా తీసుకుంటా ఉన్నాడా, ప్రతి ఒక్కటి క్యాలిక్యులేట్ చేసుకొని ఆడియన్స్ ఓట్లు అయితే వేయడం జరుగుతుంది. అట్లా అని చెప్పేసి హైయెస్ట్ ఓట్ ఉంది కదా అతను ఏమైనా పిఆర్ చేయించుకుంటా ఉన్నాడేమో, మనీ పెట్టించుకొని ఏమైనా వీడియోస్ అది ఇది చేయించుకుంటా ఉన్నాడేమో, ఓట్స్ని కొనుక్కుంటా ఉన్నాడేమో అని చెప్పేసి డౌట్ అయితే చాలామందికి రావచ్చు. బట్ అదంతా నిజమైతే కాదు. తనకి ఎటువంటి పిఆర్స్ లేరు, తనకి ఎటువంటి పిఆర్ టీము లేదు, పిఆర్ స్టంట్స్ లేవు. అది ఒరిజినల్ ఓటింగ్. నేను ఇప్పుడు అఫీషియల్ ఓటింగ్ చెప్తా ఉన్నా. బిగ్ బాస్ అఫీషియల్ ఓటింగ్ ఆల్రెడీ ఓట్ లిస్ట్ అయితే అయిపోయింది, ఓట్ మొత్తం అయిపోయింది, ఇంకా టైం అయిపోయింది కూడా. ఇది అఫీషియల్ ఓటింగ్, బిగ్ బాస్ అఫీషియల్ ఓటింగ్ కాబట్టి తనే ఫస్ట్లో ఉన్నాడు. 42% ఆఫ్ ఓట్ షేర్ తనకే ఉంది, సుమన్ శెట్టి గారికి. మొత్తం ఎందుకు ఇంత ఓటింగ్ పడతా ఉంది, అసలు ఆయన ఏం చేశాడు, బర్నీ కంటే బాగా ఆడాడా, ఇమానుయల్ కంటే బాగా ఆడాడా, లేకపోతే డిమోన్ మొన్న కెప్టెన్ అయిన పర్సన్ కంటే బాగా ఆడాడా అంటే కోర్స్ వీళ్ళందరూ ఒక్కొక్క కేటగిరీలో బెస్ట్ అయి ఉండొచ్చు. బట్ సుమన్ శెట్టి గారు అయితే కామెడీ, అతను ఒక లెజెండరీ. ఒకప్పుడు మనల్ని నవ్విచ్చాడు, ఇప్పుడు ఆయనకి సపోర్ట్ చేద్దాం, ఒకప్పుడు మనల్ని ఎంటర్టైన్ చేశాడు, ఇప్పుడు మనం సపోర్ట్ చేద్దాం అని చెప్పేసి ఓట్లు వేసినవి కాదు ఇవన్నీ. ఒకప్పుడు ఉన్న కమీడియన్ మనల్ని అప్పుడు ఎంటర్టైన్మెంట్ చేసి ఇప్పుడు హౌస్లోకి వచ్చి ఇప్పుడు కూడా ఎంటర్టైన్ చేస్తూ గేమ్తో అలరిస్తూ ప్రతి మాటకి, ప్రతి బాండింగ్కి, ప్రతి మనిషికి రెస్పెక్ట్ ఇస్తూ ఉన్నాడు కాబట్టి ఆయనకు అంత ఓట్స్ రావడం అయితే జరుగుతూ ఉంది. ఈ ఓటింగ్ కంటిన్యూ అవుతుందా ఆయనకి, అంటే టాప్ 5కి వెళ్తాడా, విన్నర్ అవుతాడా అంటే ఛాన్సెస్ అంటే మనం చెప్పలేం. 50-50 ఛాన్సెస్. బికాస్ ఆఫ్ ఎవ్రీ వీక్ ఓటింగ్ అనేది చేంజ్ అవుతూనే ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఓటింగ్ అనేది డిఫరెన్షియేషన్ వస్తూనే ఉంటుంది. సుమన్ శెట్టి గారికి అయితే ఇది ఈ వీక్ అయితే 42% ఉంది. ఆయన్ని చాలా పైన ఉన్నాడు, చాలా అంటే చాలా పైన. అసలు తన కింద ఉన్న ఇంకో పర్సన్ కూడా సంబంధం లేనంత ఓటింగ్ పర్సంటేజ్లో అయితే ఆయన ఉన్నాడు. మొత్తానికైతే టాప్లో కూర్చున్నాడు వెళ్ళి. సుమన్ శెట్టి గారు అయితే మొత్తానికి సేఫ్ ఈ వీక్ అయితే. సెకండ్ వచ్చేసి భరణికి 26% ఆఫ్ ఓట్ ఉంది. 26% ఆఫ్ ఓట్ ఎందుకు ఉంది, అసలు ఈయన ఏం ఆడినాడు, ఈమె ఆడలేదంటే భరణి గారు ప్రతి ఒక్కరికి ఆయన ఉన్న ఎక్స్పీరియన్స్కి, ఆయన చేసిన సీరియల్స్కి, ఆయన సీరియల్లో విలను, సినిమాలలో విలను, అండ్ మెగా ఫ్యామిలీ నుంచి సపోర్ట్ ఉంది, ఒక పక్క జనసేన పార్టీ నుంచి సపోర్ట్ ఉంది, అండ్ ఆయనకున్న ర్యాపో కావచ్చు, ఆయనకున్న సెలబ్రిటీ ఫ్రెండ్స్ కావచ్చు, ఆయనకున్న బ్యాక్గ్రౌండ్ కావచ్చు, ఆయన కూడా ఓట్లు కొనవచ్చు, లేకపోతే పిఆర్ టీం చేయించుకోవచ్చు. కానీ ఇక్కడ ఒకటి ఉంది, సుమన్ శెట్టి గారికి ఎలాగైతే చూసి ఓట్లు వేస్తూ ఉన్నారో భరణి గారిని కూడా సేమ్ అట్లనే ఆడే విధానమైన, ఇచ్చే రెస్పెక్ట్ అయినా, అండ్ ఈ తనుజ, ఈ భరణి గారి మదర్ అండ్ అదే నాన్న కూతురు బాండింగ్స్ కూడా సెట్ అయిపోయాయి. అండ్ ఈయన ప్రతి ఒక్కరికి కూడా హంబుల్గా, ఐ మీన్ ఇప్పుడు నిన్న రీతు ఎంత పని చేసింది, ఆయన షర్ట్ పుయ్యకపోయినా పూసినాడనో లేకపోతే ఏదో అలిగేషన్ వేసేసి అసలు తను ఏం మాట్లాడకుండా పక్కకి వెళ్ళిపోయిన సిచ్యువేషన్ ఉంది. అంటే ఏమీ అడగకుండా ఓకే సైలెంట్గా వి రెస్పెక్ట్ సంచాలక్ డిసిషన్ అని చెప్పేసి సైలెంట్గా వెళ్ళిపోయి ప్రతి ఒక్కరికి చెప్పండి అమ్మా, చెప్పండి అమ్మా, అది ఇది అని చెప్పేసి ప్రతి ఒక్కరికి రెస్పాండ్ అయ్యే విధానం ఏదైతే ఉందో అది చాలా మంచిగా అనిపించింది. అండ్ గేమ్ కూడా చాలా క్లీన్ అండ్ నీట్గా ఆడుతూ ఉన్నాడు. అండ్ ప్రతి ఒక్కరితో రాప పెంచుకుంటా ఉన్నాడు. ఆల్రెడీ ఓనర్స్లో ఉండి కూడా ఓనర్స్తో మంచిగా ఉంటా ఉన్నాడు. బట్ వాళ్ళే అంత యాక్సెప్ట్ చేయట్లేదు ఆయనని.
అండ్ ఏదైతే టెనెంట్స్ ఉన్నారో వాళ్ళతో కూడా ర్యాపో అట్లనే ఉంది. ఎటువంటి చేంజెస్ అయితే లేదు. ఎవరి దగ్గర కూడా హేటిజం ఆయనతో లేదు పర్సనల్‌గా. అందరి దగ్గర మంచిగా ఉన్నాడు. అందరితో ఆయన మంచిగా ఉన్నారు. ఓన్లీ ఓనర్స్, టెనెంట్స్ అనే డిఫరెన్షియేషన్‌లో కొంచెం అవాయిడ్ చేస్తా ఉన్నారు ఓనర్స్ అంతే. కానీ అదర్‌వైజ్ బర్నీ గారు ఈస్ టూ గుడ్. చాలా మంచి ప్లాన్‌లో ఉన్నారు. అండ్ ఇది కూడా ఆయన ఒక స్ట్రాటజీ అనుకోవచ్చు, ప్లాన్ అనుకోవచ్చు. ఐ మీన్ అందరితో ర్యాపో పెంచుకుంటూ పోతారు. ఇప్పుడు ఇఫ్ ఇట్ ఇన్ కేస్ బర్నీ గారు ఈ వీక్‌లో నామినేషన్‌లో ఉన్నారు కాబట్టి ఆయన ఓట్లు ఆయనకే పడతా ఉన్నాయి. రేపు పొద్దున తనుజ గారు ఎలిమినేట్ అయిపోయిన సిచ్యువేషన్‌లో తనుజ గారి ఓట్లు పడతాయి. ఒక పక్క మళ్ళీ రాముతో తమ్ముడు తమ్ముడు అని అదొక ర్యాపో. తమ్ముడు అనే రాము నామినేషన్ లేకపోతే తన ఓట్లు పడతాయి. రేపు పొద్దున ఇమాన్యుయల్‌తో క్లోజ్ ఉన్నాడు. ఇమాన్యుయల్ నామినేషన్ లేకపోతే ఇమాన్యుయల్ ఓట్లు కూడా ఇట్లా డైవర్ట్ అయితాయి. బర్నీ గారికి ఎటు చూసినా ఫేవరే. అంటే అందరితో మంచిగా ఉండి అందరు మెయిన్ క్యాండిడేట్స్‌తో బాగా కనెక్ట్ చేసుకున్నాడు కాబట్టి ఆయన ఏ నామినేషన్‌లో ఏ వీక్ నామినేషన్‌లో ఉన్నా కూడా సేఫ్ అయిపోతాడు ఈజీగా. ఈజీగా సేఫ్ అయిపోతాడు. అట్లాంటి ప్లాన్, స్ట్రాటజీ అండ్ గుడ్ జెన్యూన్ గేమ్ అయితే ఆడుతా ఉన్నాడు. అదైతే బెస్ట్ థింగ్. అండ్ ఫస్ట్ అయితే సుమన్ శెట్టి, సెకండ్ అయితే మన ఆల్రెడీ మీకు చెప్పాను బర్నీ గారు అయితే వీళ్ళిద్దరే ఉన్నారు. వీళ్ళిద్దరికి మొత్తానికైతే ఓట్ షేర్ ఒకరికి 42%, ఒకరికి 26%. తర్వాత ఏదైతే మీ ఇంకా 5 మందిలో థర్డ్ పర్సన్ వచ్చేసి డిమోన్ పవన్. డిమోన్ పవన్ ఎందుకున్నాడు అంటే ఈయన కూడా ఎవరి గురించి బ్యాక్ బెచ్చింగ్ చేయడం కానీ లేకపోతే ఎక్కడన్నా మాట్లాడడం కానీ అట్లా చేయలేదు. బట్ గుడ్ పర్సన్. బట్ ఏదో ఆ పులిహోర ఆ ఒక ఫ్రెండ్షిప్ లవ్ అని చెప్పేసి ఫ్రెండ్లీ లవ్ అని చెప్పేసి తిరుగుతూ ఉన్నాడు. అదొక్కటి నెగిటివ్ తప్పితే అదర్వైజ్ డిమోన్ పవన్ కూడా ఏమంత నెగిటివిటీ లేదు. అండ్ అంత బ్యాడ్ అనిపించుకునేంత కంటెస్టెంట్ అయితే కాదు. ఓన్లీ ఆ పులిహోర విషయంలో ఇదైతే ఫ్రెండ్లీ లవ్వో అది లవ్వో ఇది లవ్ అని చెప్పేసి ట్రయాంగిల్ లవ్ నడుస్తూ ఉంది కదా, దాంట్లో ఒక్కటి నెగిటివ్ ఉన్నాడు తప్పితే అదర్వైజ్ తన గేము, తన ప్లాను, తన మాట, తన ఉండే విధానం అన్నీ గుడ్డే. అందరితో ర్యాపో మంచిగానే ఉంటాడు. ఎవరితో హేటిజం పెట్టుకోలేదు, ఎవరితో గొడవ పడలేదు. ప్రతి ఒక్కరిని పిలుచుకుంటా ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ ఉన్నాడు. దట్స్ వై ఈరోజు కెప్టెన్గా ఉన్నాడు. కెప్టెన్ ఎలా అయ్యాడు, ఎవరు ఫేవర్ చేశారు, ఎవరు సపోర్ట్ చేయలేదు అని పక్కన పెడితే ప్రజెంట్ ఆయన కెప్టెన్ అంతే అన్నాడు కాబట్టి హీ డిజర్వ్. కెప్టెన్కి డిజర్వ్ అయినాడు. అండ్ ఈ వీక్ సేవ్ కూడా అవుతాడు. థర్డ్ పొజిషన్లో ఉన్నాడు కాబట్టి నెక్స్ట్ వీక్ ఇంకా తనకి ఏం నడుస్తుంది, తను ఎంతవరకు ఎవరిని సేవ్ చేస్తాడు అంటే కెప్టెన్స్కి ఒకరిని సేవ్ చేసే ఛాన్స్ వస్తుంది. అండ్ కెప్టెన్ ఒకరిని సేవ్ చేసే ఆప్షన్ కూడా ఉంటుంది. దట్స్ వై ఇంకా ఆ టైంలో ఎవరిని సేవ్ చేస్తా అంటే కంపల్సరీ రీతునే అంటాడు. ఇంకా రీతునే అని అనాల్సిన అవసరం లేదు. ఇంకా డైరెక్ట్ బిగ్ బాస్ చెప్తాడు, డిమోన్ పవన్ మీరు ఈసారి రీతుని సేవ్ చేయొచ్చు అని చెప్పేసి డైరెక్ట్ ఇంకా బిగ్ బాసే డైరెక్ట్ చెప్పేస్తాడు. ఇంకా ఎట్లయినా రీతునే చేస్తాడు, మళ్ళీ మనం ఎందుకు అడగడం ఎవరిని చేస్తారని చెప్పేసి టైం వేస్ట్ అని చెప్పేసి ఇంకా డైరెక్ట్ బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు, మీరున్న కెప్టెన్కి మీరు రీతుని సేవ్ చేసేస్తారు అని చెప్పేసి బిగ్ బాస్ అనౌన్స్ చేయగానే అందరు క్లాప్స్ కొడతారు. స్వీట్ బాక్స్ ఇచ్చి పంపించినట్టు పంపించేస్తారు. ఇంక అంతే, అంతకుమించి ఏమీ లేదు. డిమోన్ పవన్ అయితే థర్డ్ పొజిషన్లో ఉన్నాడు. తను కూడా మంచిగా ఆ ట్రాక్లోంచి పక్కకు వచ్చి ఆ పులిహోర పక్కన పెట్టేసి అందరు అమ్మాయిల దగ్గర మంచిగా నవ్వుకుంటూ పులిహోర కలిపేది పక్కన పెడితే తను కూడా గుడ్ గేమరే. తను కూడా మంచి పొజిషన్లో ఉండగలిగే స్ట్రాంగ్ కంటెస్టెంటే. ఈ ముగ్గురు ఓకే అంత బాగా సెట్ అయిపోయినారు. ఒకరు 42%, ఒకరు 26%, ఒకరు 12% ఆ టైప్లో ఉన్నారు. ఇంకా ఈ కిందున్న నలుగురు డేంజర్లో ఉన్నారు. ఎవరు వెళ్తారు, ఎవరు వెళ్ళరు, అసలు వెళ్ళేది కన్ఫామ్గా ఎవరు అంటే నాకు తెలిసి 99% ఒక ఫ్లోరా సైని గారి మీదనే ఉంది వెళ్ళిపోతారు అనే ఛాన్సెస్. బికాస్ ఆఫ్ వై అంటే ఈ నలుగురితో కంపేర్ చేసుకుంటే మర్యాద మనీష్ కావచ్చు, ప్రియా కావచ్చు, ఫ్లోరా సైని గారు కావచ్చు అండ్ హరీష్ గారు కావచ్చు, వీళ్ళ నలుగురిలో కంపేర్ చేసుకుంటే మర్యాద మనీష్ అనే పర్సన్కి ఎట్లయినా ఓట్లు పడితే ఆయనతో కంటెంట్ కూడా ఉంది. బికాస్ ఆఫ్ ఎందుకంటే ఆయన గేమ్స్ ఆడుతూ ఉన్నాడు, కొంచెం ప్లానింగ్స్ కొంచెం ఓవర్ మైండ్లో పెట్టి ప్రతి ఒక్కటి ఆలోచించి ప్రతి ఒక్కరి దగ్గర మాట్లాడడానికి ట్రై చేస్తాడు కాబట్టి మోస్ట్లీ ఆయన వెళ్ళాలనుకోయినా కూడా పంపించేస్తే మసాలా మిస్ అవుతుంది. అంటే చాలామంది ఏంటంటే ఇప్పుడు ప్రియా గారు వెళ్ళిపోతారే మంచిది, హరీష్ గారు వెళ్ళిపోతే మంచిది, ఫ్లోరా సైని గారు సైలెంట్ రావడం మంచిది అని చెప్పేసి చాలామంది అనుకుంటారు. బట్ అది కాదు ఫ్యాక్ట్. అసలు చాలామంది ఎట్లుంటుంది అంటే ఫీలింగ్, సైలెంట్గా ఉండి ఆమె పోయేది బెస్టా, ఏదో కొంచెం అట్లా అరిచినా కూడా ఒక కంటెంట్ వస్తుంది వాళ్ళతో వీళ్ళతో గొడవ పడినప్పుడు అనే టైప్లో ఉండే పర్సన్స్ బెస్టా అంటే ఇట్లనే బెస్ట్ అని చెప్పేసి చాలామంది చూస్ చేసుకుంటారు. ఈవెన్ బిగ్ బాస్ కూడా ప్రియాని హరీష్ని ఉంటే ఇంకా బెటర్, ఇంకా కొంచెం మారుస్తూ ఉంటే ఫైట్స్ అవుతూ ఉంటే కొంచెం టీఆర్పీ ఎక్కువ పెరుగుతుందని చెప్పేసి అట్లా కూడా ఆలోచించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకోసమే ఫ్లోరా సైని గారు అయితే చాలా డేంజర్ జోన్లో ఉన్నారు. 99% ఆమెనే వెళ్ళిపోయే ఛాన్స్ అయితే చాలా ఉన్నాయి. ఆమె పైన ప్రియా గారు ఉన్నారు. ప్రియా గారు కూడా చాలామంది ఈ ఓట్లు ఎట్లా ఉంటాయంటే ప్రియా గారి నోటిదూల వల్ల, ప్రియా గారి నోరు వాగడం వల్ల ప్రియా గారిని పంపించేశారు.
ఈసారి ఇది చాలా ఎక్కువ అయిపోతా ఉంది ప్రియా గారిది. అసలు ఏం మాట్లాడతారో సంబంధం లేకుండా గయ్య 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 అని అరుస్తా ఉంటారు. వీళ్ళకి అసలు పంపించేసేయాలి, వీళ్ళకి అసలు నచ్చట్లేదని చెప్పేసి. అసలు ప్రియా ఫ్యాన్స్‌కి అగైనెస్ట్ ఉన్న ఫ్యాన్స్ వాళ్ళు కాదు వాళ్ళు. పీఆర్ ఓట్స్ అన్నీ ఉంటాయి. ఐ మీన్ ఇప్పుడు ఫ్లోరా సైని గారికి ఓట్స్ లేకపోయినా కూడా ప్రియా గారిని ప్రియా గారిని పంపించేయాలని చెప్పేసి సుమన్ శెట్టి ఫ్యాన్సో, భరణి ఫ్యాన్సో, డిమోన్ పవన్ ఫ్యాన్సో వచ్చేసి ఫ్లోరా సైనిని గుద్దుతారు. ఫ్లోరా సైని గుద్దితే ఫ్లోరా సైని కొంచెం పైకెళ్తది. మళ్ళీ ప్రియా గారు కిందికి వస్తారు. ప్రియా గారు ఎట్టైనా ఎళ్ళగొడదాం అనే ప్లాన్‌లో చాలామంది ఇట్లా పీఆర్ స్టంట్స్ చేస్తారు. అది ఓకే. కానీ బిగ్ బాస్ కూడా ఏం ఆలోచిస్తాడంటే ప్రియా ఎళ్ళిపోతే మళ్ళీ ఈ శ్రీజ, ప్రియా కలిసి అరవకపోతే ఇంకా సైలెంట్ అయిపోతది. అది ఇదని బిగ్ బాస్ బాధ ఉంటది. ఆడియన్స్ బాధ ఉంటది. రివ్యూయర్స్ బాధ ఉంటది. అట్లా మొత్తానికి ఎవరి బాధలు వాళ్ళకుంటాయి. ఎవరి బాధ్యతలు వాళ్ళకుంటాయి అన్నట్టు ఇది ఒక ఫ్లోలో నడుస్తదనమాట. వీళ్ళనైతే ప్రియానైతే మోస్ట్‌లీ బిగ్ బాస్ కూడా ఇఫ్ ఇన్ కేస్ డేంజర్ జోన్‌లో ఉన్నా ఏదో ఒక ఆ మంత్రమో, ఈ మంత్రం ఏసి డిమోన్ పవన్ దగ్గరకొచ్చి వీళ్ళిద్దరిలో ఎవరిని సేవ్ చేయొచ్చా అంటే ప్రియానే అంటాడు. ఎందుకంటే ఫ్లోరా సైనితో డిమోన్ పవన్‌కి అంత ర్యాపో లేదు. వై బికాస్ ఆఫ్ అంటే ఆమె ఫ్లోరా సైని ఎవరితో మాట్లాడదు. ఆమె బాత్రూమ్ క్లీన్ ఆమె అయిపోతది. కొద్దిసేపు సంజనాతో మాట్లాడుతది. కొద్దిసేపు సుమన్ శెట్టి గారితో మాట్లాడుతది. అదర్‌వైజ్ ఇంక ఎక్కడ మాట్లాడింది లేదు. ఎక్కడ కనపడింది లేదు. గేమ్ ఆడుతదంటే ఆడినంత సేపు ఆడుతది. తర్వాత సైలెంట్ ఉంటది కాబట్టి చాలామంది ఏమనుకున్నారంటే ఇంత సైలెంట్‌గా ఉన్న ఆమె ఉండేది బెస్టా? కొంచెం అప్పుడప్పుడు ఇరిటేషన్ చేసినా కూడా వాళ్ళ దగ్గర నుంచి కంటెంట్ వస్తా ఉంది. అరుస్తా ఉన్నారనే వాళ్ళు ఉంటే బెటరా అని చూసుకుంటే అరిచే వాళ్ళే కంటెంట్ ఇచ్చే వాళ్ళే బెస్ట్ అనుకోని బిగ్ బాస్ కూడా ఫీల్ అవుతాడు. ఇంకా లాస్ట్‌లో ఇంకా డిమోన్ పవన్ ఏమన్నా ఛాన్స్ వచ్చి ప్రియా అని ఫ్లోరోసైన్‌ని పెడితే ఎవరిని సేవ్ చేస్తా అంటే ఇంక ప్రియానే చేస్తాడు. ఇంక ఫ్లోరోసైన్ ఇంటికి పోతాడు. అట్లా ప్లాన్ కూడా చేయొచ్చు బిగ్ బాస్. ఎందుకంటే బిగ్ బాస్ హ్యాండ్స్‌లో అన్నీ ఉంటాయి. స్క్రిప్ట్ కాకపోయినా కూడా ఏదో ఒక క్లిక్ పెట్టేస్తాడు. ఏదో ఒక మ్యాజిక్ ఇచ్చేసి మొత్తానికి ఫ్లోరోసైన్‌ని పంపించడానికి అయితే ట్రై చేస్తారు. ఇంకా ఈ హరీష్ గారు పోవచ్చు కదా! హరీష్ గారు లాస్ట్ వీక్ చేసిన రచ్చకి అసలు ఉంటాడా? అనే డౌట్ కూడా చాలా మందికి ఉంటది. కానీ ఆయన మారాడు. ఎప్పుడైతే నామినేషన్ అయిపోయిన నెక్స్ట్ డే 1 డే గ్యాప్ తీసుకొని తినకుండా, అలిగి లేకపోతే ఎవరితో మాట్లాడకుండా ఉండి, తర్వాత అందరితో ర్యాపో పెంచుకొని సైలెంట్‌గా ఉండి, మంచిగుండి, తినడం అది ఇది ఏ యాక్టివిటీ ఉన్నా యాక్టివ్‌గా ఉండడం, మాట్లాడడం చేస్తా ఉన్నాడు కాబట్టి కొంచెం ఓకే. ఇప్పుడు హరీష్ గారిని పంపించేసినా, మన ప్రియాని పంపించేసినా మాట్లాడే వాళ్ళుండరు. అంటే ఎప్పుడైతే బిగ్ బాస్‌లో ఆపోజిట్ పర్సన్‌ని రెచ్చగొట్టడమైనా చేయాలి, మాట్లాడడమైనా చేయాలి. నచ్చకపోయినా గూడా, ఆడియన్స్‌కి నచ్చకపోయినా గూడా వాళ్ళుండాలి బిగ్ బాస్‌కి. అప్పుడే బిగ్ బాస్ నడుస్తది. లేదు వాళ్ళని పంపించేసినాడు అంటే ఇంగ ఈ సైలెంట్‌గా ఉన్నోళ్ళతో పెట్టించుకొని మనకు టీఆర్‌పీలు రావు వాళ్ళకి. వ్యూస్ ఐ మీన్ టెలివిజన్‌లో టెలికాస్ట్ అవ్వడానికి గూడా చూసేకి గూడా ఇంట్రెస్ట్ పుట్టదు జనాలకని జెప్పేసి మోస్ట్‌లీ అది ప్లాన్ చేసి, ఇది ప్లాన్ చేసి ఫ్లోరా సైని గారిని పంపించడానికైతే ట్రై చేస్తాడు. నాకు దెలిసి ఈ వీక్‌లో డేంజర్‌లో ఉన్నది ప్రియా, ఫ్లోరా సైని, మర్యాద మనీష్, హరీష్. వీళ్ళు నలుగురైతే ఉన్నారు. వీళ్ళ నలుగురిలో ఇంకా లీస్ట్ డేంజర్ జోన్‌లో ఉన్నదంటే ప్రియా, ఫ్లోరా సైని. వీళ్ళిద్దరిలో ఏమైనా ఓట్లు తారుమారు అది అయితదా అంటే మోస్ట్‌లీ అయిపోయే ఓట్స్ నాకు తెలిసి అఫీషియల్ ఓటింగ్‌ల ప్రకారం అయితే ఫ్లోరా సైని గారైతే లీస్ట్‌లో ఉన్నారు. డేంజర్‌లో ఉన్నారు. 1000% ఇంక రేపు ఆమెనే స్టేజ్ ఎక్కుతారు అని చెప్పేసి గ్యారంటీ పెట్టుకోండి ఇంకా. ఫ్లోరా సైని గారే వెళ్ళిపోతారు. ఇంక లేదు రాత మారో, గీత మారో, డిమోన్ పవను, "ఏయ్! వాగుడుకాయ పోతే పోనీలే ప్రియా" అని చెప్పేసి ఫ్లోరా సైని గారిని సేవ్ చేస్తే ఇంక అయిపాయే. ఇంకొక పిక్చర్ అయితే బాకీ పడుతది. బట్ ఓట్స్ ప్రకారంగా చూసుకుంటే ప్రస్తుతానికి ఫ్లోరా సైని గారైతే లీస్ట్‌లో ఉన్నారు. మేబీ రేపు గాని, సండే గాని ఆమె ఎలిమినేట్ అవ్వచ్చు మోస్ట్‌లీ. ఇది మన ఓటింగ్ అనాలిసిస్. ఎట్లా అనిపించింది? అసలు ఓటింగ్‌లో మీకు అసలు ఫ్లోరా సైని గారు వెళ్ళిపోతే బెస్టా? ఉంటే బెస్టా? ఈ ప్రియా వెళ్ళిపోతే బెస్టా? అని చెప్పేసి కింద కామెంట్ చేయండి. ప్రియా ఉండాలనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి. ఎంతమంది ఉండాలనుకుంటా ఉన్నారో. ఫ్లోరా సైని గారు వెళ్ళిపోతే బాగుంటదా? ఉండాలనుకుంటున్నారా? కింద కామెంట్ చేయండి. అండ్ ఈ 7 మెంబర్స్‌లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు కూడా కామెంట్ చేయండి. అండ్ ఫర్దర్‌గా మీకు నెక్స్ట్ ఈ వీడియో తర్వాత నెక్స్ట్ అర్ధరాత్రి ముచ్చట్లు అని చెప్పేసి ఎర్లీ మార్నింగే మీకు 7:00కి 8:00కి అప్డేట్ ఇస్తా ఉంటాను. అండ్ ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. అండ్ లైక్ చేయకపోతే లైక్ చేయండి. వీడియోకి లైక్ చేస్తే చాలామందికి రీచ్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తూ ఉన్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు నాకు సబ్స్క్రైబ్ ఇచ్చే కొద్దీ నేను ఇంకా మోటివ్ తీసుకొని మంచి మంచి వీడియోస్ చేస్తాను. 3K సబ్స్క్రైబర్స్ అయ్యేలాగా చూడండి. ఇప్పుడు మనకి 4 మధ్యలో ఉన్నాము. 3K అయ్యేలాగా కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. అండ్ సపోర్ట్ చేయండి. మోర్ ఓవర్ ఎంత సపోర్ట్ చేస్తే నేను అంత మోటివ్ తీసుకొని ఇంకా మంచి ఎర్లీ అప్డేట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. మన ఛానల్‌లో కమ్యూనిటీ పోస్ట్‌లో కూడా ఉంటుంది. వెళ్లి చూడండి ప్రతి అప్డేట్. మన ఇన్‌స్టాగ్రామ్ మిస్టర్ పండు 2000 మాత్రం కూడా రీల్స్ పెడతా ఉంటాను. మీకు అప్డేట్స్ ఇస్తా ఉంటాను. ఒకసారి వెళ్లి చెక్ చేసుకోండి. చూడండి. మన రివ్యూ ఎలా ఉంది? అసలు ఈ సీజన్ ఎలా నడుస్తా ఉంది మన రివ్యూ అనేది కింద కామెంట్ చేయండి. ఇది మన ఓటింగ్ అనాలిసిస్. ఫస్ట్ అయితే సుమన్ శెట్టి గారు, సెకండ్ భరణి, థర్డ్ డిమోన్ పవన్, తర్వాత మర్యాద మనీష్, తర్వాత వచ్చేసి మనకు హరీష్,
తర్వాత ప్రియా, కింద ఫ్లోరోసైని. వీళ్ళ 7 మెంబర్స్‌లో డేంజర్‌లో ఉన్నది ఫ్లోరోసైని గారైతే ఉన్నారు. ఆమె వెళ్ళిపోతదా? లేకపోతే కెప్టెన్సీ పవర్ వల్ల ఏమన్నా మిగులుతదా? లేకపోతే ఈ వీక్ అసలు డబుల్ ఎలిమినేషన్ పెట్టేసి నెక్స్ట్ వీక్ నుంచి వైల్డ్ కార్డ్‌ని ఎంట్రీ చేస్తారా అనేది మీకు రేపు మధ్యాహ్నం 2:00 లోపల అప్డేట్ ఇస్తాను. వీడియో అప్లోడ్ చేస్తాను. రెడీగా ఉండండి. ఇది మన ఓటింగ్ అనాలిసిస్. నెక్స్ట్ అయితే మనం అర్ధరాత్రి ముచ్చట్లయితే మార్నింగ్ పెడతాను. రేపు ఎగ్జాక్ట్‌గా ఇంక ఎవరు ఎలిమినేట్ అయిపోతారని చెప్పేసి రేపు మార్నింగ్ సాటర్డే షూట్ అయిపోతది. ఈవినింగ్ సండే షూట్ స్టార్ట్ అవుతది. నేను ఎగ్జాక్ట్ ప్లాన్ మీకు ఎగ్జాక్ట్‌గా 2:00కి వీడియో చేసి పెడతాను. ఎవరు ఎలిమినేట్ అయ్యారు, ఆ షూట్‌లో ఏం జరిగింది, ఎవరైనా తిట్టినారా, ఎవరైనా వీడియోలు చూపించారా అని చెప్పేసి మొత్తం వీడియో చేసి పెడతాను. ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్. బై.